యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. చైర్మన్తో పాటు 9 మంది సభ్యులుండే విధంగా ఆర్డినెన్స్ తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆలయ బోర్డు ఆర్డినెన్స్లో ఎలాంటి చిక్కులు రాకుండా న్యాయపరమైన సూచనలతో ఆర్డినెన్స్కు సంబంధించిన విధి విధానాలు తయారు చేశారు. సీఎం ఆమోదం పొందగానే వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రత్యేక బోర్డు తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే దేవస్థాన బోర్డు ఆర్డినెన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు తయారు చేశారు ఎండోమెంట్ అధికారులు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం చైర్మన్తో పాటు పలువురు సభ్యులు ఉండేలా కసరత్తు చేశారు అధికారులు. యాదగిరిగుట్ట నారసింహుడి పుణ్యక్షేత్రం రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది. దీంతో బోర్డు ఏర్పాటు చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భావించింది ప్రభుత్వం. ఎండోమెంట్ చట్టం ప్రకారం కొత్త బోర్డుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే తయారు చేశారు అధికారులు. ఇక న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా సలహాలు, సూచనలు తీసుకున్నారు. న్యాయశాఖ సూచనలతో బోర్డు చైర్మన్తో పాటు 9 మంది సభ్యులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ ఫౌండర్ మెంబర్, ఆలయ ప్రధాన అర్చకులు బోర్డులో ఉండేలా ఆర్డినెన్స్ ఇస్తారని తెలుస్తోంది. యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించిన బిల్లుకు సీఎం ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు ఎండోమెంట్ అధికారులు. సీఎం ఆమోదం పొందిన వెంటనే వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఆర్డినెన్స్ కు ఆమోదం చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజుల్లోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కానుంది. సిటీకి దగ్గరలో ఉండడం, వీఐపీలు, భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో బోర్డులో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.